నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. వరంగల్ కంచుకోటలో కొండా సురేఖ గారిపైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఏకమయ్యి కుమ్ములాట వ్యవహారాన్ని కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు 3 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలకు వాళ్ళ మౌలిక వసతులు కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, లేకుంటే హాస్పిటల్ విషయంలో కావచ్చు, విద్యా వ్యవస్థలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పాటుపడుతుంది గత 3 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ డెవలప్మెంట్ ఏ తిరిగి ఉందంటే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటం మీద ఓ ఎత్తైన స్థానంలో ఉంచుదామని వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. కానీ చాలా వరకు ఎందుకో వాళ్ళ దాంట్లో వాళ్ళకే కుదరడం లేదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని పర్ క్యాపిటా ఇన్కంలో కావచ్చు, లేకుంటే ప్రభుత్వ భూములు దోచుకునే విషయంలో కావచ్చు, వాళ్ళ అనుమల కుటుంబం ఎన్నో రకాలుగా కబ్జాలు చేసే విషయాల్లో కావచ్చు, ఎక్కడో ముందస్తు స్థానంలో ఉంచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ చాలా వరకు అది కుదరడం లేదు. ఈ మధ్య కాలంలోనే చూస్తూ ఉన్నాం, కొండా సురేఖ గారిని ఎట్లా చేసినా బర్తరఫ్ చేసి వేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ వరంగల్ కంచుకోట మీద కొండా సురేఖ గారు పెంచుకున్న పట్టు కావచ్చు, ప్రజల్లో ఆమెకున్న ఆదరణ కావచ్చు, ఈరోజు కొండా సురేఖని ఇట్లా చేసిన ఒక బీసీ బిడ్డను చూసేసి రేవంత్ రెడ్డి ఆగ మేఘాల మీద అమెరికా కురికినా కూడా అతన్ని అమెరికా నుంచి పిలిపించి మరి ఈరోజు కొండా సురేఖ చేసిన కొండా సుస్మిత వ్యాఖ్యలకు అధిష్టానం కాదు ఢిల్లీ పెద్దలు కూడా వణికిపోయేలా చేశారు. అయితే ఈ ప్రధానంగా కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సింది పోయి ఈరోజు వీళ్ళందరూ అభివృద్ధి సంక్షేమం వైపు నడవాల్సింది పోయి వీళ్ళు ఒకటే ఏజెండా ఎట్లా చేసైనా కొండా సురేఖని దింపేయాలి. కొన్ని రోజుల నుంచి ఇదే చూస్తూ ఉన్నాం, కంటిన్యూస్గా. మన వెనకాల వరంగల్ బస్ స్టాండ్ చూసుకోవచ్చు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇప్పటిదాకా అభివృద్ధి నోచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచైనా ఈ బస్ స్టాండ్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఎందరో మంది ప్రయాణికులు ఎదురు చూస్తూ ఉన్నారు. రాకపోకలకు ఇబ్బంది. ఆ బస్ స్టాండ్ కూడా మీరు చూడొచ్చు, ఇప్పుడు తాత్కాలికంగా ఉంచిన ఏదైతే బస్ స్టాండ్ ఉందో ఆ బస్ స్టాండ్ చిన్నపాటి గల్లీలోనే అక్కడక్కడే బస్సులు ఇబ్బంది పడుకుంటూ ప్రజలకు కూడా ఇబ్బంది కలిగించుకుంటూ ఎన్నో ఆ బస్ స్టాండ్ యొక్క పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. 3 సంవత్సరాల నుంచి ఈరోజు కొండా సురేఖ మంత్రిగా ఉన్న, రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న, ప్రతి క్షణం కేసీఆర్ ప్రభుత్వం ఏడవడం తప్ప ఇప్పటిదాకా బస్ స్టాండ్ కొన్ని 3 సంవత్సరాల నుంచి అదే విధంగా యథాస్థితంగా అదే విధంగా ఉంది. ఇప్పటిదాకా బస్ స్టాండ్ డెవలప్మెంట్ లేదు. ఏమనంటే కొండా సురేఖను దింపేద్దామనే ఆలోచన వాళ్ళకు ఉంది తప్ప ఇప్పుడు మనం ఈ బస్ స్టాండ్ విషయానికి వచ్చేస్తే 3 సంవత్సరాల నుంచి దీనికి నిధులు లేవు. కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడానికి నిధులు ఉంటాయి. ఈ బస్ స్టాండ్ని కంప్లీట్ చేయడానికి రేవంత్ రెడ్డి దగ్గర నిధులు ఉండవు. కానీ కొండా సురేఖని దింపేయడానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఏకమయ్యి ఒక బీసీ మహిళ పైన వీళ్ళు జరుపుతున్న అన్యాయాలు, అక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఈ బస్ స్టాండ్ని కంప్లీట్ చేయని వీళ్ళు కొండా సురేఖ మీద ఇంత దురుసుతనం ఎందుకు అంటే వీళ్ళది ఎట్లా ఉంది మిత్రులారా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న నినాదం ఒకటే, కోన్ ఉకాడేగా కొండా సురేఖకు, జో బనేగా వరంగల్కు, మంత్రికి అన్నట్టుగా వీళ్ళ యొక్క నినాదాలు కనబడతా ఉన్నాయి. ప్రతి రాఖీ పండుగకు ఒక అన్న చెల్లెలకి బహుమానం ఇస్తే రేవంత్ రెడ్డి ఏమో నా తోడబుట్టిన చెల్లె కొండా సురేఖ అని చెప్పేసి మాట్లాడుకుని ఆయనే ఈరోజు కొండా సురేఖ ఏదైతే రాఖీ పౌర్ణమి వస్తూ ఉందో ఆ రాఖీ సందర్భంగా ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉందంటే మంత్రి కొండా సురేఖ పదవి ఊస్ట్ చేస్తూ ఉన్నారు, మంత్రి లేకుండా చూస్తూ ఉన్నారు. ఇదే విధంగా జరుగుతూ ఉంది. ఇన్ని సంవత్సరాలుగా రోడ్లు అభివృద్ధిలోకి రాలా, బస్ స్టాండ్ని పట్టించుకునే నాదుడే లేడు. మనం అదేవిధంగా కేసీఆర్ గారు కట్టించిన 2000 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఆ హాస్పిటల్ని కూడా ఇప్పటిదాకా అభివృద్ధిలో లేదు. 90% కేసీఆర్ ప్రభుత్వం దాన్ని కంప్లీట్ చేసింది. ఇప్పటి వరకు దానికి డెవలప్మెంట్ లేదు. ఇప్పటి వరకు దాన్ని తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అందించే కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. బస్ స్టాండ్ వైపు లేదు, అటు ఆ రోడ్ల విషయం లేదు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విషయంలో లేదు. కంప్లీట్గా ఒకటే ఎజెండా వీళ్ళది. ఇప్పుడు కొండా సురేఖని ఎట్లా చేసినా మంత్రి పదవి నుంచి తప్పించేసి వాళ్ళకు అనుకూలంగా ఉండే ఎవరో ఒకరిని మంత్రి పదవిలో ఉంచాలనేది వీళ్ళ ప్రధాన ఎజెండా మనకు కనపడతా ఉంది. డెవలప్లు నిల్లు, పరిపాలన నిల్లు, 6 గ్యారెంటీలు మొత్తం నిల్లు, ప్రచారాలు ఫుల్ అయినాయి. ఏ లెక్కన చూసుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం పార్టీలో ఉన్న అంతర్గత యుద్ధాలు రేపే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఈ పార్టీని నమ్ముకున్న ప్రజలకు కూడా మౌలిక వసతుల విషయంలో కావచ్చు, విద్యా విషయంలో కావచ్చు, వైద్య రంగంలో విషయంలో కావచ్చు, ప్రయాణికుల విషయంలో కావచ్చు, రోడ్ల వ్యవస్థలో కావచ్చు, ఎటు చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నిల్లని చెప్పుకోవాలి. కొట్లాడాల మాత్రం ఫుల్ బిజీ. వాళ్ళకు గోల్డ్ మెడల్ ఇచ్చిన తక్కువే. రేవంత్ రెడ్డి మాటలకు ఆయన వర్ణించే విధాలకు ఈరోజు వాళ్ళకి గోల్డ్ మెడల్ కూడా ఇవ్వచ్చు. రేవంత్ రెడ్డి గారికి ఒలింపిక్ యాడ్ల అవార్డులు కూడా ప్రసాదించవచ్చు ఆ మనిషికి. ఇంత జరుగుతూ ఉన్నా అంటే వీళ్ళకి ప్రజలు సోయి లేదు, ప్రజలంటే ఆలోచన లేదు. మొన్నటిదాకా మనం చూస్తూ ఉన్న కొందరు వరుసబట్టి ఎమ్మెల్యేలు సిఎల్పి మీటింగ్లో అందులో నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు, కేఆర్ నాగరాజు కావచ్చు, బాలు నాయక్ గారు కావచ్చు, గోదావరి ఖని నుంచి వచ్చిన రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కావచ్చు, ఇంకా పలువురు విప్పులు ఏదైతే చెప్పుకొని ఉంటున్నారో ఆ విప్పులు కూడా ప్రతోళ్ళు ఇక కాలు దువ్వుతూ ఉన్నారు, మంత్రి పదవి నాకు కావాలంటే నాకు కావాలని చెప్పేసి. ఒక బీసీ ఆడబిడ్డని ముట్టుకునే దమ్ము ఎవరికైనా ఉందా?
ఈరోజు కొండా సురేఖ ఏదైతే కంచుకోట వరంగల్ని పిలుచుకున్న ఈ వరంగల్ పైన మంత్రి పదవి ఊడగొట్టే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అంటే ఆల్రెడీ కొండా సుస్మిత రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేసింది. ఆయన కంప్లీట్గా కింది నుంచి మంత్రి పదవి నుంచి ఊసిపోయే ప్రయత్నాలు మొత్తం అయిపోయింది. డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నీ చిట్టాలు, మీ కుటుంబ వ్యవహారాలు, కొండలరెడ్డి ఫ్యామిలీ చేస్తున్న కబ్జాలు అవన్నీ నేను బయట పెడతా, అధిష్టానం ముందు పెడతా, నీ పదవిని ఊడగొడతా అని చెప్పేసి కొండా సుస్మిత గారు డైరెక్ట్ చెక్ పెడితే రేవంత్ రెడ్డి గారు ఇది వాళ్ళ కబ్జాలు కప్పిపుచ్చుకోవడానికి, అదేవిధంగా ఈ 22/A ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, అన్లిస్టెడ్ భూములు ఏవైతే ఉన్నాయో, చాలా వరకు పేద ప్రజలు ఉపయోగిస్తున్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు లాక్కోకుండా ఈ 22/A ప్రజల్లో చర్చకు రాకుండా ప్రధానంగా కొండా సురేఖ టాపిక్ని ముందుకు తీసుకొచ్చి వీటిని డైవర్షన్ చేసేసారు. అతి పెద్ద స్కామ్, భారతదేశంలోని పెద్ద స్కామ్ ఇది. తెలంగాణ రాష్ట్ర భూభాగంలో ఉన్న ప్రతి ఒక్క భూముల విషయం పైన రేవంత్ రెడ్డి కన్నేస్తాడు. అది 22/A తీసుకొస్తే దాని గురించి ప్రజలు ఆలోచించుకోకుండా ముందే కొండా సురేఖ మ్యాటర్ తెర మీదకి వస్తుంది. బస్టాండ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే కథం వేరే టాపిక్ డైవర్షన్ తీసుకొస్తారు. రోడ్ల విషయంలో కావచ్చు, హాస్పిటల్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో తీసుకొచ్చినా కూడా డైవర్షన్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కానీ ఈ రాష్ట్రంలో కొండలు, గుట్టలు, పుట్టలు ఎక్కడ వదిలే కార్యక్రమాలు లేదు. రేవంత్ రెడ్డి 75 సార్లు ఢిల్లీకి దేనికోసం పోతుండు, తెలంగాణకు ఉరగడానికి 75 పైసలు ఏమైనా తెచ్చిండు అని చెప్పేసి కొండ సుస్మిత చేసిన వ్యాఖ్యలకు ఇవన్నీ ఎక్కడ బయట పెడతారని చెప్పేసి, నా ముఖ్యమంత్రి పదవి ఏడా ఊడిపోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుక్షణం భయపడకుండా తీసుకొచ్చిన అతిపెద్ద నిర్ణయమే ఈ కొండా సురేఖ గారి యొక్క మంత్రి పదవి అవుట్ అనేది. మరి మంత్రి పదవి ముట్టుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అంటే లేదు. గతంలో కేసీఆర్ గారు కూడా కొండా సురేఖ గారికి ఎన్నో రకాల పార్టీ తరపున పదవులు కూడా ఇచ్చారు. ఒక బీసీ మహిళలకు, బీసీ తరపున గొంతెత్తే మహిళలకు వరంగల్ యొక్క కంచుకోట పైన ఆధిపత్యం చెలాయించే విధంగా కొండా సురేఖ గారి పదవులు ఇచ్చారు. మంత్రి వాళ్లకు అన్ని హోదాలు కల్పించారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలకు వచ్చేసరికి మాత్రం అభివృద్ధి 6 గ్యారెంట్లు అన్నాడు, 100 రోజుల్లో 6 గ్యారెంట్లు భగవంతుడికి ఎరక. ఈ 420 హామీలు ఏందో కానీ వీళ్ళ 420 వ్యవహారాలు ఎక్కువైపోయినాయి. అన్నదమ్ములే కానీ లేకుంటే వీళ్ళ అధికారులు కానీ, అధికార యంత్రాంగం కానీ ఇవన్నీ బయటపడకుండా ఉండాలి అంటే కొండా సురేఖని బైకాట్ చేయాలి, కొండా సురేఖని బర్తరఫ్ చేయాలి. కాంగ్రెస్ మీద ఎవరైతే గలమెత్తుతారో రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, చిన్నారెడ్డి గారే కావచ్చు, మొన్న జీవన్ రెడ్డి ఇవన్నీ చూడలేకనే కదా పార్టీ విడిపోయి బీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా కొండా సురేఖ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా లేదా అని పక్కన పెట్టేస్తే కొండా సురేఖని అనుక్షణం ఆమె ఏనాడైతే మంత్రిగా ఉన్నారో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఆవిడ్ని టార్గెట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఏ విషయాల్లో కానీ వాటాల కాడకు వచ్చిన లొల్లి, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉండదు వీళ్ళది. ఆస్తుల కాడ కొట్లాట, భూభాగం కాడ కొట్లాట, వీళ్ళ పదవుల కాడ కొట్లాట, చాలా వరకు వీళ్ళను ఎట్లా దింపేయాలి, మళ్ళీ ఎవరెవరిని పదవులకు తీసుకురావాలా అనేదే చాలా వరకు జరుగుతూ ఉంటుంది. ఏం పాపం చేసిర్రండి ప్రజలు? ఈరోజు బస్సులకు కిరాయిలు కడతలేరా, టికెట్లు తీసుకుంటలేరా, లేకుంటే రోడ్డుకు సంబంధించిన ప్రజల దగ్గర నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్న ప్రతి ఒక్క రూపాయి ఈరోజు బస్టాండ్ ఇప్పటిదాకా అభివృద్ధిలోకి రాదా? వరంగల్ రైల్వే స్టేషన్ ముందు అతి అద్భుతంగా ప్రకటించబడిన ఈ యొక్క బస్టాండు ఆ గల్లీలో ఎక్కడో మూలంలో ఆ గల్లీలో చూసుకుంటే బస్సుల ట్రాఫిక్ జామ్లు అయిన ఎక్కడ ప్రజలు ఎక్కడానికి కానీ బస్సులు తిరగడానికి కానీ చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొలు ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి కేసీఆర్ చేయాలని మాట్లాడుకునే వీళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలుగా ఒక్క సలాకిని పెట్టిరంటే అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరు ఎట్లా ఉందో. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థం కావాలా, వీళ్ళ పరిపాలన ఉండదు, కొట్లాటలే ఉంటాయి. పదవుల కోసం, ఆస్తుల కోసం, వాటాల కోసం ఈ లొల్లులు ఉన్నాయి తప్ప ఏ ఏరియాలో కూడా ఏ లెక్కన ఎక్కడ లొల్లే లేదు. అనుక్షణం రేవంత్ రెడ్డి గారు కొండా సురేఖ నాకు తోడబుట్టిన రక్తం పంచుకొని పుట్టకున్నా నాకు చెల్లెలని చెప్పేసి మాట్లాడే రేవంత్ రెడ్డి ఈ రక్షాబంధం రోజున మాత్రం కొండా సురేఖ గారికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే బహుమతి ఏదైనా ఉందంటే అది మంత్రి పదవి అవుట్ అని చెప్తా ఉన్నాడు. మరి ఇది ఎక్కడ దాకా జరుగుతుంది? వీళ్ళ డెవలప్మెంట్స్ మీద వీళ్ళకి లేని సోయి మంత్రుల మీద కొట్లాట ఎందుకు జరుపుతూ ఉన్నారు? గత 3 సంవత్సరాల నుంచి వరుసబట్టి కాంగ్రెస్లో దూర్చుకుంటే కొట్లాటలే, పలు నియోజకవర్గాల కొట్లాట. అసలు కాంగ్రెస్ ప్లస్ ఈ పచ్చ కాంగ్రెస్ అని చెప్పేసి కొండా సుస్మిత గారు చేసిన వ్యాఖ్యల పరంగా చూసుకుంటే 2023 నుంచి మొదలైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీకి వలస వచ్చిన మనిషిలాగానే చూస్తూ ఉన్నారు సీనియర్ నాయకులంతా. అదే వ్యత్యాసం ఈరోజు బయటపడతా ఉంది. ఈరోజు 64 ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో నేను 117 సీట్లు బ్రహ్మాండంగా గెలుస్తున్నా, 117 సీట్లు గెలిచే తీరుతాను రేవంత్ రెడ్డి చెప్తా ఉంటే తిప్పి కొడితే సిఎల్పి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారి కోసం 16 మంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు, 2 ఎమ్మెల్సీలే వచ్చిర్రు. రేవంత్ రెడ్డి ఓకాత్ ఏంది, రేవంత్ రెడ్డి స్టేటస్ ఏంది, రేవంత్ రెడ్డికి ఉన్న ఫేస్ వాల్యూ ఏందో ఇక్కడే అర్థమైపోయింది. ఒక్క సీనియర్ మంత్రి కూడా బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గురించి ఇట్లా మాట్లాడుతుంటే ఎవరొకరు ఖండించాలా? అందులో ఇక్కడ మాకు చిన్న లాజిక్ అర్థం కావాలి. కొండా సుస్మిత గారు మాట్లాడితే కొండా సురేఖ గారికి ఎందుకు ఫరక్ పడుతుంది? కొండా సుస్మిత గారు మాట్లాడితే కొండా సురేఖ పదవి ఎందుకు ఊడుతుందో కాంగ్రెస్ ప్రభుత్వం దీంతో చెప్పాల్సిన అవసరం అయితే ఉంది.
117 సీట్లు గెలుస్తా అంటుండు. చక్కగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈయనని చక్కగా దేకట్లేదు, సరిగ్గా చూసుకుంటలేరు. వాళ్ళు ఏదైతే ఆదేశాలు ఇస్తూ ఉన్నారో ఆ ఆదేశపరంగా ఏ ఒక్కరు కూడా రావడం లేదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, 117 సీట్లు ఎక్కడ, రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి 5 సీట్లు కూడా వచ్చే కనుమరుగు. అప్పటిదాకా ఎందుకు, డిసెంబర్ 3వ తారీఖు రోజున గ్రేట్ అనౌన్స్మెంట్ జరగబోతుంది. డిసెంబర్ 3వ తారీఖున ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతుంది అనేది రాహుల్ గాంధీ గారు తేల్చి చెప్పేసిన విషయం. 117 సీట్లు గెలుస్తావా? ఇంకా సిఎల్పి మీటింగ్కి తిప్పి కొడితే 16 మంది ఎమ్మెల్యేలు రాలా. ఈరోజు రేవంత్ రెడ్డిని ఎప్పుడెప్పుడు తప్పిద్దామని చెప్పేసి మిగతా వారు ఎమ్మెల్యేలు కాసుకొని ఉన్నారు. ఈ కొండా సురేఖ మీద మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికిప్పుడు వరంగల్లో ఫలానా మీ ఎమ్మెల్యే ఎవరని అడిగితే ముఖం కూడా తెలియదు, వాళ్ళ ముఖం తెలియదు, వాళ్ళ పేరు తెలియదు. అంటే కొండా సురేఖ గారు రాజకీయాలు చేసే టైంలో వీళ్ళందరూ గోళీలాట ఆడుకుంటున్నారు. ఆ టైంలో గోళీలాట ఆడుకుంటూ టైంపాస్లు చేసుకుంటూ ఉన్నోళ్ళు ఈరోజు కొండా సురేఖ మీద నిన్నగాక మొన్న గెలిచిన వాళ్ళందరూ కయ్యానికి కాలు దువ్వినట్టుగా కొండా సురేఖ మీద ప్రెస్ మీట్లు పెట్టి ప్రతోడు మాట్లాడుతున్నారు. ఒక్కనికి సబ్జెక్ట్ లేదు, పేరుకు మాత్రం ఎమ్మెల్యేలు కానీ పొట్టిపోతే అక్షరం ముక్కు ఉండదు, ఒక సబ్జెక్టు లేదు. ఈరోజు ఈ నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్న నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు, రేవూరి ప్రకాశే కావచ్చు, వరంగల్ కంచుకోట్లో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో రాష్ట్రంలో ఈ కొండా సురేఖ గారి మీద పెట్టిన ప్రెస్ మీట్ పెట్టిన సిఎల్పి మీటింగ్ అటెండెంట్ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గురించి జోక్కుంటూ ఉంటారు తప్ప ప్రజల గురించి మాట్లాడరు. ప్రజల డెవలప్మెంట్ గురించి వస్తే పార్టీలకు అతీతంగా చేసేస్తారు. ఈ తీరుగా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వ్యవహారాలు. 2000 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తే అది కూడా ప్రజల్లోకి తీసుకొని రావడం చేత కాదా ప్రభుత్వానికి? మల్టీ స్పెషాలిటీకి దిక్కు లేదు, ఇటు బస్టాండ్కి దిక్కు లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దేనికి ఉంది? ఏ లెక్కన 117 సీట్లు గెలుస్తారు? వరుసపడి ఒక్కొక్కరు మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు. సో కొండా సురేఖని ముట్టుకోవాలంటే వీళ్ళకంత ధైర్యం లేదు. రాబోయే రోజుల్లో వీళ్ళ ప్రభుత్వం కుప్పకూలే అవకాశం ఉంటుంది. ఏ ఒక్కరు కూడా ఇందులో రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రి అయ్యేటట్టున్నారని చెప్పేసి అధిష్టానం కూడా కొంత సమాచారం బయట పెడతా ఉంది. నిజానికి చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అభివృద్ధి పనులు అయితే కాదు. కేసీఆర్ కట్టిన వాటికి రిబ్బన్లు కట్ చేసుకుంటూ, కేసీఆర్ కట్టిన వాటికి ఎండింగ్ కార్డు పెట్టుకుంటూ పోతున్నారు తప్ప, వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు తప్ప వీళ్ళు ఏది కూడా సక్రమంగా ప్రజల కోసం చేయడం లేదు. ఎగ్జాంపుల్ నా వెనకాల ఉన్న బస్టాండ్ అనుకోవచ్చు, అదేవిధంగా నా వెనకాల ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటలే కావచ్చు. ఇవే విషయంలోకి వచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అని చెప్తాను. వరంగల్ కంచుకోటలో ప్రభుత్వ హాస్పిటల్స్ మంచాలు లేవని చెప్పేసి 2000 పడకల గదులతోటి కేసీఆర్ గారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే 90% పూర్తి చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాల నా వెనకాల కనిపిస్తున్న ఆ బిల్డింగ్కి మల్టీ స్పెషల్ హాస్పిటల్కి రంగులు వేయడం తప్ప ఇప్పటిదాకా ఏది కూడా చేయాల. 3 సంవత్సరాలు కేసీఆర్ గారు 2 సంవత్సరాలు దాన్ని తీర్చిదిద్దేటోడు. ఈ సంవత్సరంలో ఇది ఎప్పుడో ఓపెన్ అయ్యేది. అందులో వైద్యులు కూడా ఎందరో మంది ప్రజలకు కూడా అది వైద్యానికి ఉపయోగపడేది. వరంగల్ కంచుకోటలో ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉన్న మంచాలు సరిపోవట్లేదని చెప్పేసి కేసీఆర్ గారు 2000 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే నా వెనకాల ఉన్న బిల్డింగ్ని మీరు చూసుకోవచ్చు సోదరులారా. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు రంగులు వేయడం తప్ప ఇప్పటిదాకా చేసింది ఏది కూడా లేదు. వీటికి తొందరగా పని ఫినిష్ చేసి పేద ప్రజలకు అందించే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి చేయకుండా కొండా సురేఖ వివాదం మీద చాలా వరకు ఇది చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి మీదికి వచ్చేసే వరకు కొండా సురేఖ మంచిది కాదు, ఆవిడ నోరు మంచిది కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడే విషయాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. నిజానికి వాళ్ళ కబ్జాలు వాళ్ళ యొక్క వ్యవహారాలన్నీ ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఈ కొండా సురేఖ వివాదాన్ని ముందుకు తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిజానికి చెప్పుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది వెనకాల పెయింట్లు వేసుడు తప్ప ఇప్పటిదాకా కంప్లీట్గా పని కూడా చేయలేదు. 3 సంవత్సరాలు గడిచినా కూడా ఏది కూడా కాలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే వాళ్ళ పనితీరు ఎట్లా ఉంది, వాళ్ళ పాలన ఏ విధంగా సాగుతుందో మనకు కంప్లీట్గా ఇక్కడే అర్థమైపోతుంది. రోడ్ల పరిస్థితి చూసుకుంటే ఈరోజు ప్రజలకు రాకపోకలు చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ఈరోజు రోడ్లు స్పేస్ టెక్నాలజీ ఉపయోగించి రోడ్లు వేశారా? గతంలో బీఆర్ఎస్ వేసిన రోడ్ల పరిస్థితి ఇది. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్లు వేస్తే ఈరోజు మరమ్మతులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు అంటే మనకు అర్థం కావచ్చు. ఇక్కడ వాళ్ళకి ప్రజల సమస్యలు వాళ్ళకు పట్టవు. వాళ్ళకు ఓన్లీ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళని మంత్రి పదవుల నుంచి ఊడపీకేయాలనే ఆలోచన చూస్తున్నారు తప్ప వీళ్ళ నియోజకవర్గంలో చూడండి కార్లు ఎంత జామ్ అవుతా ఉన్నాయో, రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో. సిగ్గుపడాలి ప్రభుత్వం కొంచెమైనా. ఎమ్మెల్యేలే కానీ మంత్రులే కానీ రోడ్ శాఖ R&B శాఖ సిగ్గుండాలి కొంచెమైనా. ఇటువంటి హోర్డింగ్ల మీద పెడుతున్నారు వీళ్ళు. ఏది రవాణా ముఖ్యము ప్రాణం ముఖ్యం అని చెప్పేసి 5,000 కోట్ల రూపాయలతోటి రోడ్లు వేశామని చెప్పేసి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఈ రోడ్ల శాఖ గురించి ఆయన కూడా అసలు మాట్లాడని పరిస్థితి. ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. నియోజకవర్గాలు ఇటువంటి పరిస్థితి ఉంటే, నియోజకవర్గాలు ఇట్లాంటి దుస్థితి ఉంటే, ఇట్లాంటి రోడ్లు ఉంటే నాని రాజేందర్ రెడ్డి గారు మినిమం జ్ఞానం లేకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతుంది మనకు అర్థమైతేనే ఉంది. ఆ రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది.
ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకరు బ్రేక్ వేసే వెనక బండి దాకి మరి యాక్సిడెంట్లు జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇక్కడ. ఆ బండ్లు చూడండి ఏ విధంగా ఆగిపోయిందో. ముందు గుంతలో ఇరుక్కుని ఈ బండ్లు ఆగిపోతుంటే మళ్ళీ కొంచెమైనా మానం లేకుండా ఇష్టం వచ్చినగా మాట్లాడుకుంటూ సొంత పార్టీ మీద బురద చల్లుకుంటూ ఇవన్నీ బంద్ పెట్టుర్రి. ఈరోజు రాష్ట్ర బడ్జెటే కానీ స్టేట్ బడ్జెటే కానీ సెంట్రల్ బడ్జెటే కానీ రోడ్ల మరమ్మతుల కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేస్తూ ఉంటే మరి నాయని రాజేంద్ర రెడ్డి గారు ఆ డబ్బుల్ని మీరు మింగేశారా, లేకుంటే పక్కన పెట్టేశారా, లేకుంటే దాచేశారా అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు రోడ్లు విషయంలో ముక్కు పిండి వసూలు చేసే ప్రతి ఒక్క పన్నుల విషయంలో కావచ్చు, ఎందుకని ఇప్పటిదాకా రోడ్ల మరమ్మతులు జరగట్లేదు? కొండా సురేఖ గారి మంత్రి పదవి మీద ఉన్న ఇంట్రెస్ట్ మీకు రోడ్ల మీద ఎందుకు లేదు? 3 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్పేస్ టెక్నాలజీ, అతి అద్భుతమైన స్పేస్ టెక్నాలజీ, ఇది మామూలు స్పేస్ టెక్నాలజీ కాదు. అట్లా పైనుంచి శాటిలైట్ నుంచి సర్వేలు చేస్తూ ఉన్నారు. రోడ్లు దేంతో వేయాలి, పటిష్టంగా వేయాలా, పకడ్బందీగా వేయాలని చెప్పేసి ఇట్లా రోడ్లు వేస్తూ ఉన్నారు. సిగ్గులేని ప్రభుత్వం. ఈ ప్రతిదీ ప్రజల్ని ఇబ్బంది పెట్టుడు తప్ప వీళ్ళ సొంత లాభాలు, కబ్జాలు ఏమున్నాయి? మీ చరిత్రలో ఏమున్నాయి? కబ్జాలు, 89 క్రిమినల్ కేసులు, మిగతా వరంగల్ జిల్లాలో కావచ్చు, చుట్టుపక్కల ఏరియాలో కావచ్చు, రోడ్లు డెవలప్మెంట్ లేదు, ఏది లేదు. దేనికి పనికి వస్తారు మీరు? నాయని రాజేంద్ర రెడ్డి గారి యొక్క నియోజకవర్గాల్లో ఉండాల్సిన రోడ్లు పరిస్థితి ఇదేనా? మొర్రంతో కొన్ని వేల కోట్ల రూపాయల మరమ్మతులకు డబ్బులు ఇస్తూ ఉన్నారు ప్రభుత్వం. ఇప్పటిదాకా ఎందుకని రోడ్లు వేయడం లేదు? ఇప్పటిదాకా ఈ రోడ్లు వేయడానికి మాత్రం మీకు సమయం ఉండదు. కానీ కొండా సురేఖ మంత్రి పదవి మీద మాత్రం మీకు టక్కున బయటకు వచ్చేసి మరి మాట్లాడి వాళ్ళ మంత్రి పదవి తీసేయాలని చెప్పేసి దానికి మాత్రం మీకు టైం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కావచ్చు, వరంగల్ కంచు కోట కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి మంచి బుద్ధే చెప్తుంది. ఆనాడు మీరు చూస్తూనే ఉంటారు, ఏ ఒక్కరు ఆడుంటారు. ప్రతిదీ దీన్ని పట్టించుకునే నాదులు లేడు ఇప్పటిదాకా. ఇదేనా వీళ్ళ ప్రజా పరిపాలన? ఇదేనా వీళ్ళు స్పేస్ టెక్నాలజీ ఉపయోగించిన రోడ్లు ఇవేనా? దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మేలుకోవాలి. మీరు అడుగడుగున ప్రశ్నించాలా. ఈరోజు ప్రశ్నిస్తేనే ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇలా టైర్ల వ్యవస్థ కావచ్చు, వీళ్ళ ఇంజన్ల విషయంలో కావచ్చు, వీళ్ళ రోడ్ల వ్యవస్థలు కావచ్చు, ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎమర్జెన్సీ ఉంటే ఈ రోడ్ల నుంచి వెళ్ళే అవకాశం ఉందా? ఎంత స్లోగా చూడండి, ఆ టైర్లు ఖరాబు, ఇంజన్ ఖరాబు, మొత్తం వాళ్ళకు బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి సోయి లేదా పట్టించుకున్నాడు? ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన మరమ్మతులు పనులు? సిగ్గుండాలే కొంచెమైనా. ఇటువంటి వాటికైనా మరమ్మతులు చేయడానికి కూడా డబ్బులు దాచిపెట్టి దొంగతనంగా తినుకుంటూ కాలయాపన చేసే మీరు మంత్రి కొండా సురేఖ పదవుల మీద మాట్లాడుతుంటే అర్థమవుతుంది మీకు. మీ కబ్జాలు బయటపడకుండా, మీ వ్యవహారాలు బయటికి రాకుండా ఒక లేడీ టైగర్ని పట్టుకొని మీరు ఆడుతున్న డ్రామా అంతా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాలుగా ఏదైనా చేసిందంటే ఈ గుంతల్లో కంకర్లు పోయడం తప్ప ఏది లేదు. బొక్కలో రోడ్లలో బొక్కలు తప్ప ఏది కూడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇక నాయని రాజేంద్ర రెడ్డి గారి నియోజకవర్గంలో చూసుకోవచ్చు మనం, బొక్కలో రోడ్లలో బొక్కలు తప్ప ఏది కూడా లేదు. కానీ సిఎల్పి మీటింగ్లోకి వచ్చి మాత్రం మంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, ఎట్లా చేసైనా మంత్రి కొండా సురేఖ గారిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి. తెలంగాణ ప్రజలు, వరంగల్ ప్రజలు కూడా బర్తరఫ్ చేసే టైం దగ్గరకు వచ్చింది. ఎవరిని బర్తరఫ్ చేయాలి, ఎవరిని లేపేయాలని చెప్పేసి వాళ్ళు కూడా చాలా వరకు తెలివికి వచ్చిర్రు, సోయికి వచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వర మీద మొలిచిన గడ్డి కూడా పీకలేదని చెప్పేసి మనకు అది అర్థమవుతూ ఉంటుంది. అయితే మనం ప్రజెంట్గా అయితే కేఆర్ నాగరాజు గారి నియోజకవర్గం, వర్ధనపేట నియోజకవర్గంలో అయితే ఉన్నాం. ఇక్కడ రోడ్ల పరిస్థితి ఎట్లుందో తెలుసా? ఇదే సీజన్లో వానాకాలంలో పడ్డ మత్తళ్లకు ఉప్పొంగిన ఆ మత్తళ్లతో ఉప్పొంగిన చెరువుల నీళ్లతోటి రోడ్లే కొట్టుకుపోయినాయి. 3 సంవత్సరాలు అయింది. ఈ రోజు నుంచి మొదలు పెడితే 3 సంవత్సరాల అక్షరాలుగా ఈ రోడ్డుని చీవడానికి దిక్కు కూడా రాలేదు. అట్లాంటిది కేఆర్ నాగరాజు గారు కొండా సురేఖ మీద మాట్లాడడం, ఆయన కూడా బర్తరఫ్ చేయాలట. అయితే కొండా సురేఖ గారి గురించి వీళ్ళ మాటలన్నీ పక్కన పెడదాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 117 సీట్లు గెలుస్తున్నామని చెప్తున్నాడు. 117 కాదు కదా, 117 రేవంత్ రెడ్డి మళ్ళీ రాడనేది ఇదేం తెలిసిన. దీన్ని ఎవడ రోడ్ అంటాడా? మనిషి అనేటోడు దీన్ని ఎవడ రోడ్ అంటాడా? ఈ బొక్కలో రోడ్లు, బొక్కలున్న రోడ్లు ఉన్నాయంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుంది. గతంలో కేసీఆర్ గారు మారుమూల రోడ్లు ఏవైతున్నాయో ఆ రోడ్లను కూడా, మట్టి రోడ్లు ఉంటే ఆ రోడ్లను కూడా కేసీఆర్ గారు రోడ్లు వేయించారు. కానీ ఈ ప్రభుత్వంలో కేసీఆర్ గారు వేసిన రోడ్లకు కూడా ఈరోజు వరదలు వచ్చి కొట్టుకుపోతే దీన్ని తిరిగి కన్స్ట్రక్షన్ చేసే తెలివి కూడా లేకపోయింది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కొండా సురేఖని బర్తరఫ్ చేయాలనగానే వీళ్ళందరూ కొండా సురేఖని బర్తరఫ్ చేయాలనగానే వీళ్ళందరూ ఊరికొచ్చి మరి సిఎల్పి మీటింగ్లు అటెండ్ అయ్యి కొండా సురేఖ గారి బర్తరఫ్ చేయాలి, ఆవిడ లేకుండా చేయాలి, మా కాంగ్రెస్ పార్టీకి ఆవిడ నోరు మంచిగా లేదు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఊసిపోతుందని చెప్పేసి వీళ్ళు 117 సీట్లు గెలుస్తామని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి తిప్పి కొడితే 17 మంది కూడా రాలా. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీలా రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు? ఉరికి రండి, కొండా సురేఖ మీద ప్రెస్ మీట్లు పెట్టండి,
పెట్టేసి తొందరగా అవిని లేకుండా చేయాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెడితే అందులో ఉరుకొచ్చింది ఎంతమంది? 1 and only 17 మంది మాత్రమే ఎమ్మెల్యేలు వచ్చిర్రు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏమైంది అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మాకు వద్దు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. అదేవిధంగా మీకు చెప్పాలి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? వాళ్ళ దోస్తు ఎవరైతే సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి ఫోన్ చేసి ఇప్పటికిప్పుడే 50 మంది ఎమ్మెల్యేలు దిగొచ్చి కొండా సురేఖ గారికి కౌంటర్ ఇవ్వాలని చెప్తే ఎవ్వరు రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు? ఎవరైతే కొండా సురేఖని ఎవరైతే కొండా సురేఖ వాళ్ళ బిడ్డ సుస్మిత తిట్టిందో ఈరోజు కొండా సుస్మితని కొండా సురేఖని ఎవరైతే తిడతారో వాళ్ళ ఫైల్ క్లియర్ చేస్తా, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇస్తా, వాళ్ళ నియోజకవర్గానికి కావాల్సిన ఏవైతే పెండింగ్ బిల్లునే ఆ పెండింగ్ బిల్లులు మొత్తం చెల్లిస్తా. కొండా సురేఖని తిట్టర్రి, బిల్లులు క్లియర్ చేసుకోండి, కొండా సురేఖని తిట్టుర్రి, మీ యొక్క కాంట్రాక్టర్లు క్లియర్ చేసుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చిండు. ఇప్పుడు ఎంత ఘోరం రేవంత్ రెడ్డి గారు! 117 స్థానాలు గెలుస్తా అని సభల మీద సవాల్ ఇసురుకునే మీకు సపోర్ట్గా మాట్లాడడానికి 17 మంది రాలేదా? ఇంత కరువు అయిపోయారా మీ పార్టీలా? ఏం ఘోరం. అందులో కొండా సురేఖ గురించి మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు అందరూ మొన్న గెలిచిన వాళ్ళే. అసలు కాంగ్రెస్ పార్టీ సంబంధం ఉన్నాయి. ఈ రోడ్లను ఎవడైనా నువ్వు 117 సీట్లు గెలుస్తా అని చెప్తున్నావు, ఈ రోడ్లను చూసి ఎవడైనా ఒక్క సీట్ అయినా ఇస్తాడా? ఒక ఓటైనా ఎవడైనా ఇస్తాడా? ఈ రోడ్లను చూసి చూడొచ్చు, ఇంత అద్భుతమైన రోడ్డు. అరే మొత్తం స్పేస్ టెక్నాలజీ అంటారు దీన్నే. రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనలు ఇముడుకున్నాడు. మొత్తం స్పేస్ టెక్నాలజీ తోటి వేసిన రోడ్ ఇది. మీరు చూడొచ్చు ఏ విధమైన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన రోడ్లు ఇవి. ఈ రోడ్ల దుస్థితి ఈ విధంగా ఉంది. 3 సంవత్సరాల అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏ రోడ్లు ఇటివి? బొక్కల రోడ్లు. చూడండి, బొక్కల రోడ్లు, బొక్కున్న రోడ్డు. 117 సీట్లు గెలుస్తావు. నువ్వు పట్టుమని పిలిస్తే రేవంత్ రెడ్డి సీఎంఏ పిలిస్తే 17 మంది కూడా చక్కగా రాలేదు. అట్లాంటిది మళ్ళీ గెలుస్తావు. ఎట్లా గెలుస్తారు? ఈ రోడ్లను చేసి నీకు ఓటేయాలన్నా? ఇక్కడున్న కేఆర్ నాగరాజు ఏమైనా మాట్లాడితే మా నాయకుడు గురించి మాట్లాడుతున్నారు. నీ నియోజకవర్గంలో చక్కగా లేదు, నీ నియోజకవర్గంలో పనితీరు మంచిగా లేదు. ఎన్ని రకాలుగా విద్య, వైద్యం, నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ప్రభుత్వంలో విన్నాం. కాంగ్రెస్ పార్టీలో కబ్జాలు, పార్టీ మారుడు, మంత్రి పదవి కూలగొట్టుడు, రేవంత్ రెడ్డి భాగవతాలు ఎక్కడ బయటపడతాయని చెప్పి భయంతో ఎమ్మెల్యేలను బెదిరించుడు, కొండా సురేఖ తిట్టమని పిలిపించుడు, రాని మంత్రులకు మీ యొక్క కాంట్రాక్టర్ క్లియర్ చేసుకోండి, మీ ఫైల్ క్లియర్ చేసుకోండి అని చెప్పేసి ఆఫర్లు ఇచ్చుడు. ఇట్లా వస్తారా? 3 సంవత్సరాల నుంచి రోడ్డు గురించి పట్టించుకునే నాదులు ఇప్పటిదాకా ఎవడన్నా సరే రాత్రిపూట ఎవరైనా వచ్చిరనుకోండి స్పీడ్లో అట్లా రోడ్డు మీద నుంచి వచ్చిరనుకోండి, సీదా ఇటే రోడ్డు ఉందని చెప్పేసి ఈ రకంగా దూసుకొని వస్తే ప్రాణాలు ఏం కావాలా? చచ్చిపోతాడు కదా, ప్రాణం విడుస్తాడు కదా. పాపం ఎవరికి తగులుతుంది? రేవంత్ రెడ్డికే కదా, కేఆర్ నాగరాజు గారికే కదా, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కాంగ్రెస్ నాయకులకే కదా. ఏంది ఇది? సిగ్గుపడాలి. ఇకనైనా 117 సీట్లు గెలవాలని చెప్పడానికైనా ఈరోజు పరిపాలించకుండా దూరం పరిగెడతా ఉన్న కేఆర్ నాగరాజు కానీ కొంచెం సిగ్గుండాలి కొంచెమన్నా. ఈ రోడ్ల దుస్థితి ఈ విధంగా ఉంటుందా? దయచేసి తెలంగాణ ప్రజలు మీ అందరికీ కూడా అర్థం కావాలి. వీళ్ళు తెలంగాణ ప్రజల్ని పరిపాలించారు, వీళ్ళ వల్ల కాదు. వీళ్ళ రాజకీయాలంతా దండగ రాజకీయాలు, పనికిరాని రాజకీయాలు, బొంగులో రోడ్లు తప్ప వీళ్ళ రాజకీయాలు ఏది కూడా లేదు. అంత దండగా, సుధపూస దండగా. 22A బయటపడకుండా రేవంత్ రెడ్డి కబ్జాలు, రేవంత్ రెడ్డి అనుకొండల కబ్జాలవన్నీ బయటపడకుండా ఆడుతున్న రేవంత్ రెడ్డి డ్రామా ఇదంతా. ఇదో కొత్త డ్రామాకి తెరలేపిన రేవంత్ రెడ్డి. ఈరోజు కాళేశ్వరం కూలుతుంది, బీఆర్ఎస్ పార్టీ కూలిపోద్ది అంటాడు కదా రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీని అంతం చేస్తా, 100 మీటర్ పాతి దోషి గోయిలో పాతి పెడతా, కేసీఆర్ని ఉరిదీస్తా, వాళ్ళ పార్టీని నాశనం చేస్తా అని చెప్పి మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి తన సొంత పార్టీని తానే నాశనం చేసుకుంటుండు. అంటుండగా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నాడని. కేసీఆర్ ఫామ్ హౌస్లో 75 ఇంచెస్ స్క్రీన్లో కేసీఆర్ గారు అద్భుతాన్ని చూస్తాను కూర్చొని. మీకుంది, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి ఉంది. అందులోనూ ఈ ఎవరైతే నిన్నగాక మొన్న గోటిలాడుకున్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కొండా సురేఖ రాజకీయాలు దిగినప్పుడు ఆవిడ గారి అనుభవంలో చక్కగా ఏజ్నులను కూడా అందరూ బయటకు వచ్చి వేముల వీరేశం కావచ్చు, కేఆర్ నాగరాజు కావచ్చు, లేకుంటే బీర్ల ఐలయ్య కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే చిల్లర మాటలు ఇవన్నీ, సబ్జెక్ట్ లేని మాటలు ఇవన్నీ. వీళ్ళని మాత్రం ఎవరు వదిలిపెట్టరు, మీరు గుర్తుపెట్టుకోండి. అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది. వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్టుకొని పోతుర్రు. కేసీఆర్ గారు చెప్తారు, ఎవరు కూడా గొడ్డలు నూరుకొని ఓ పార్టీని ఖద్దం చేయాలని ఎప్పుడు చూడొద్దు, మనం అదే పనిలో ఉండదు, వాళ్ళ వెనకాల పడి ఉండదు. కొంచెం టైం ఇస్తే వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్టుకొని అంత కూలిపోద్ది ప్రభుత్వం. ప్రజలే టార్చ్ లైట్ పెట్టుకొని మరి మనల్ని
వెతుక్కుంటూ వస్తారని చెప్పేసి కేసీఆర్ అడ్డాగోలు చెప్పలే.